నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ ను సందర్శించిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ ప్రకాష్. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెనాలి టీడీపీ కార్యాలయం టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని అంతటి అపారానుభవం ఆలపాటి రాజాకు ఉందని తెలిపారు. అంతేగాక గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కూటమి కోసం తృణప్రాయంగా త్యాగం చేయడం అభినందనీయమని, నిత్యం ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తి ఆయనని అన్నారు. తెనాలంటే ఒక చరిత్ర. ఏది స్టార్ట్ అయినా ఇక్కడ నంబర్ 1. ఇక్కడ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు ఇక్కడి నుంచి చూసి నేర్చుకోవాల్సిందని చెప్పారు. మరి అలాంటి నియోజకవర్గంలో మీ అందరి పెద్దలు అనుభవమైనటువంటి మీ దగ్గర పనిచేసే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతూ, ఖచ్చితంగా ఈ 20 రోజులు మీకు అందుబాటులో ఉంటూ మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, మీకు చేదోడు వాదడుగా మీరు అనుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చి మేమేదో పెత్తనం చేసేది కానీ అజమాయిషి ఏముండదు. మీ అందరి సహకారంతో మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అదంతా టీం వర్క్. తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మనం అందరూ రీచ్ కావడానికి కృషి చేద్దామని చెప్తూ, ఈ సందర్భంగా ఓటు మీకు గుర్తు చేస్తున్నాను. ఇందాక నేను ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఉదయం కలిశాను, లోకేష్ బాబు గారిని మొన్న కూడా కలవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం బీఫామ్ ఇచ్చేటప్పుడు మీ అందరు అభిమాన నాయకుడు అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజా అంటారు మీరందరూ, ఆయన కూడా కలవడం జరిగింది. అన్నగారు మేము ఇట్లా తెనాల్లో ప్రిపరేషన్ మీటింగ్ పెట్టాము, మీరు రమ్మంటే ఆయన ఒకటే చెప్పాడు, తమ్ముడు నేను రాను అన్నాడు. ఏమంటే అక్కడ ఉండేదంతా అందరూ ఎమ్మెల్యేలే మా వాళ్ళని చెప్పాడు ఆయన. అంత నమ్మకం ఉంది మీ మీద. నేను వచ్చేది ఏముండదు అంటే మధ్యలో వస్తాను, అందరూ అక్కడ టీం బాగుంది, చాలా కష్టపడే మనస్తత్వం ఉంది, నేను అక్కడ రావాల్సిన అవసరం లేదని కూడా ఆయన చాలా నమ్మకంగా చెప్పాడు. మొన్న నేను 2 రోజుల క్రితం వచ్చినప్పుడు నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. పెద్ద ఆయన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు, లోకేష్ బాబు గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మన బ్యాక్ ఆఫీస్ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. రాబిన్ శర్మకు సంబంధించి సోదరులు మీ దగ్గర ఉంటారు, మధ్యలో ఎడ కూర్చుంటాడు మా విశ్వనాథ్, ఆయన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల గురించి కూడా అన్నీ నాకు తెలుసు. దానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఏదైతే మనం మిత్ర బృందంగా పోరాడి నాదెండ్ల మనోహర్ గారిని మీరు అందరూ భారీ మెజార్టీతో గెలిపించారు. ఖచ్చితంగా లేదు, ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను సరిదిద్దుకుంటాను, అందరూ కలిసిమెలిసి పనిచేస్తామని కూడా స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి 30 ఓట్లకి ఒకళ్ళని ఏర్పాటు చేసి, ఆ 30 ఓట్లు ఒకళ్ళని ఏర్పాటు చేసిన వాళ్ళు పూర్తిగా వారి యొక్క పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా మరి రాష్ట్ర పార్టీకి తెలియచేయాలి. ఆ తర్వాత ఈ 30 ఓట్లకు ఒకళ్ళు రాసిన వాళ్ళకి 10 మందికి ఒకళ్ళు మళ్ళా యూనిట్ ఇన్ఛార్జ్ మాదిరిగా ఒక పేరు రాసుకొని, అవి అందరూ ప్రతి ఓటుని కలిసారా లేదా, కలిసి అది మనం ప్రతి ఓటు కలిసి వాళ్ళకి ఓటేమని చెప్పి అడిగినా కూడా బాట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాట్లో పెట్టినప్పుడే మనం కలిసినట్టుగా వాళ్ళకి టిక్కు పడతారు. లేకపోతే అప్పటిదాకా మనం తిరుగుతా ఉన్నా కూడా తిరిగినట్టుగా భావిస్తారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఆ 30 ఓట్లకి ఒకళ్ళది రాసిన లిస్టు ఇప్పటికీ ఇవ్వడం జరగల. కాబట్టి దయచేసి మరి వివిధ ప్రాంతాల్లో ఉన్న నాయకులకి, మరి మండల పార్టీ, పట్టణ పార్టీ అధ్యక్షుల వారికి, ఇంకా తదితరులకు నేను కోరేది ఏంటంటే, ఎటు చేస్తాం మనం వెనక ముందు నిన్న మొన్న మన ప్రమాణ స్వీకారం ఉన్నది,
దాని మీద అక్కడ గ్యాదరింగ్తో పోవటం, ఆ కార్యక్రమం బాగా దిగ్విజయంగా చేసుకునే దాంట్లో భాగంగా తన్మయమై ఉన్నారు. వచ్చిన తర్వాత అవన్నీ కార్యరూపంలో చేసుకొని ఒకవేళ ఇన్ని కొన్ని కొరవలు ఉంటే ఈ పూట సాయంత్రము లేకపోతే ఏదో రేపు పొద్దున కల్లా పూర్తి వివరాలతో ఆ 30 మందికి ఒకటి అన్న పేర్లన్నీ పూర్తి క్లియర్ చేసి పెట్టి దాని తర్వాత మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే కార్యక్రమం చేయాలి. 11వ తారీఖు లోపు పూర్తిగా 1 టైం ప్రతి ఓటు ఇంటికి వెళ్ళి తిరిగి మన పార్టీ అంతరంగం మొత్తం తెలియజేస్తూ మరి మన ఆలపాటి రాజా గారికి ఫోన్ చేసే విధంగా వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, మరి వైసీపీ చేసినప్పుడు పరిపాలన చేసినప్పుడు ఏ విధమైన దుర్మార్గపు పాలన అందించింది, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అనేది కూడా చెబుతూ మన కార్యక్రమం మన వైపు ఆ ఓటు మళ్ళేటట్టుగా మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. శనివారం హిందీ భాషా ప్రవీణ పరీక్షలు తెనాలిలో ప్రశాంతంగా మొదలయ్యాయి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో శని ఆదివారాలు 2 రోజులు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కొత్తపేట బాలికల పాఠశాల, మారిస్పేట లిటిల్ హార్ట్స్ పబ్లిక్ స్కూల్ నందు ఈ పరీక్షలు నిర్వహించారు. హిందీ సబ్జెక్ట్లో 8 సబ్జెక్టులు అండి. 8 సబ్జెక్టులు ఒక్కొక్క ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్, ఫోర్త్ సబ్జెక్ట్ టోటల్గా 8 పేపర్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ రాసుకోవడం వల్ల మనం నార్త్ కానీ సౌత్ కానీ ఎక్కడైనా హిందీలో ఉంటే ఎక్కడైనా మన భవిష్యత్తు బాగుంటుంది. హిందీ అనేది లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అండి హిందీ. ఈ లాంగ్వేజ్ ఉందనుకో ఓవరాల్గా మనం ఎక్కడైనా మాట్లాడడానికి బాగుంటుంది. హిందీ, ఇంగ్లీష్ అంటే ఎక్కడ మాట్లాడతాం, హిందీ మాట్లాడడానికి చాలా కష్టం. ఇది నేర్చుకోవడం వల్ల పిల్లలకు కొంచెం భవిష్యత్తు ఉంటుంది. దానివల్ల వే ఆఫ్ టాకింగ్ హిందీలో మాట్లాడటం అర్థం అవుద్ది. పక్కన వాళ్ళు హిందీ మాట్లాడితే మనకు అర్థం కాలేదు అనుకో, ఇటు హిందీ రాదని అంటారు. దానివల్ల హిందీ మనకి రెస్పాన్సిబిలిటీ మనకు లేదన్నట్టే కదండి. దాన్ని బట్టి మనం హిందీ నేర్చుకున్నాం అనుకో, పక్కన మాట్లాడడం మనం హిందీలో మాట్లాడడం అంటే హిందీ వచ్చి ఇటు మాట్లాడడం కొంచెం అని ఉంటుందని నా ఉద్దేశం అండి. ఈ చదువుకోవడం వల్ల భవిష్యత్తు పిల్లలకి బాగుంటుందని అనుకుంటున్నానండి. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ ప్రకాష్ శనివారం తెనాలి ప్రధాన తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఖాతాదారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పోస్టాఫీస్ సేవలను ప్రతి ఇంటికి చేరువ చేసే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్లో కూడా ఇండియా పోస్ట్ను ప్రధానమంత్రి ముఖ్యమైన సేవా సంస్థగా గుర్తించినట్లు తెలిపారు. చిన్న చిన్న పట్టణాల్లో సైతం నేడు ఇండియా పోస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. లాజిస్టిక్ విభాగంలో ఇండియా పోస్ట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైతులకు, సామాన్య ప్రజలకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనేక రకాల సేవలను ఇండియా పోస్ట్ అందిస్తున్నట్లు కె ప్రకాష్ వివరించారు. పోస్ట్ మాస్టర్ ఈ నాగేశ్వరరావు సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. The importance of India Post is being felt in the advent of e-commerce. Lot of parcels are being booked, and even small towns in the country is getting large number of e-commerce parcels. So in this context, the government has decided to transform India Post into a major logistic company in the sense department, which will benefit the public, especially in the rural India. So as a part of that, a lot of activities are there in the department. Most important I would like to tell is IT 2.0. Government of India is completely transforming the IT landscape of India Post to match the logistic requirement. Not only logistics, also other financial inclusion requirements, etc. That is one part. Second, India Post today offers a lot of products to the general public. So through the press, I would like to highlight certain products which every individual, every household should have. So my request is, please educate. As a press, you have an important role to play. Please educate the various products which are available in the post office. Today we are the minister of state for communication is from Andhra Pradesh, Dr. Pamasani Chandrasekhar ji. So yesterday he conducted a meeting of all the chief PMGs. I am chief PMG of Andhra Pradesh. So video conferencing, he had a meeting yesterday of all the chief PMGs in the country and emphasized one point. We have large number of
branch post offices. In every village, there is a branch post office. శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా విశేష అలంకరణలతో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో అనుపమ పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారికి ప్రీతికరమైన ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు బాగా రద్దీగా ఉన్నారండి. సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 15,000 నుంచి 18,000 వరకు దర్శనానికి వచ్చి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అన్నదానం ఇవి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. కళ్యాణాలు కూడా ఈరోజు దాదాపు ఒక 15 కళ్యాణాల దాకా జరిగి ఉన్నాయండి. భక్తులు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపునండి. మాఘమాసం శనివారం ఏకాదశి కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నది. ఈ భక్తులందరినీ కూడా అన్ని దర్శనానికి సవ్యంగా వచ్చేట్టుగా మా దేవస్థానం వారు అన్నీ కృషి చేసి వాళ్ళందరికీ కూడా ఉచిత ఉచిత ప్రసాదాలు అన్నీ కూడా సమకూర్చారు. భక్తుల రద్దీ కారణంగా ఇవాళ ఏకాదశి కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ రోజున కనుక దర్శించినట్లయితే 21 ఏకాదశులు చేసిన పుణ్యఫలాన్ని వచ్చినట్టుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక భక్తులంతా కూడా ఈరోజు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కూర్చున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున భీష్మ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా మనం విశేష పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున మనం సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులకి మొత్తం 15 శుద్ధ ఏకాదశులు వస్తాయి. దాంట్లో విశేషమైంది ముక్కోటి ఏకాదశి తర్వాత భీష్మ ఏకాదశికి అంత విశిష్టత ఉన్నది. ఈ రోజున ప్రత్యేకించి స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం రావటం, మృగశిర నక్షత్రం, ఏకాదశి విశేషమైంది. అందుకని ఈరోజు స్వామివారి కళ్యాణాలు కూడా సుమారు 16-17 కళ్యాణాలు. భక్తులు కూడా విశేషంగా వచ్చారు. స్వామికి చక్కగా అలంకారం, పుష్పాలంకరణ అన్నీ చేయటం జరిగింది. ఒక పక్కన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, ఎప్పటి వరకు ప్రసాద వితరణ కూడా జరిగింది. ఈ అన్నప్రసాద వితరణ నిరంతరం ప్రతి శనివారం కన్నా ఈ రోజున ఎక్కువగా చేసి భక్తులకి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న రైతు సంబంధిత సంక్షేమ పథకాలు ఆశించిన స్థాయిలో రైతుకు అందేందుకు వీలుగా ఆధార్ తరహాలోనే విశిష్ట గుర్తింపు సంఖ్యలో ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు తెనాలి ఏడీఏ ఉషారని తెలిపారు. ఇటీవల కాలంలో రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు నకిలీ రైతులు పొందుతున్నట్లు నిర్ధారణ అయిందని, దీనిని అడ్డుకునేందుకు విశిష్ట గుర్తింపు సంఖ్య విధానాన్ని తెచ్చారని, దీని ద్వారా నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని ఆమె తెలిపారు. రైతులకు కూడా ఒక యూనిక్ ఐడి, ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఒక యూనిక్ ఐడి ఎలా ఉందో అలాగే ప్రతి రైతుకు కూడా యూనిక్ ఐడి ఒకటి క్రియేట్ చేయాలనేది మన ప్రభుత్వం యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి అంశము. అయితే ఇందులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ప్రారంభించడం జరిగింది.
మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రాథమికంగా కొన్ని రైతు సేవా కేంద్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు. మరి ఉన్నటువంటి లోపాలను సవరించి ఇప్పుడు అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే ప్రక్రియను ప్రారంభించమని గౌరవ కమిషనర్ అండ్ డైరెక్టర్ మనకి అగ్రికల్చర్ వారు మనకి ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా భూ యజమానులు వారి యొక్క మరి ఆధార్ కార్డు, అలాగే 1B పాస్బుక్ జిరాక్స్ కాపీ వీటన్నిటిని పట్టుకొని మీ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అంతా కూడా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసి ప్రతి భూ యజమానికి ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి పర్మనెంట్గా ఉండేటువంటి రికార్డు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా శనివారం ఉదయం విశేష పూజలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ పెండ్లి కుమార్నిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శతాధిక అక్షరాల చరిత్ర కలిగిన మహిమాన్విత దేవాలయం శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో తొలి రోజున మెగా శనివారం స్వామివారు పెండ్లి కుమారుడిగా భక్తులచే పూజలు అందుకున్నారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురారోపణ, ధ్వజారోహణ పూజా విధులను ఆలయ వంశ పారపర్య అర్చక స్వామి రొంపిచర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో అర్చకులు కిరణ్, రమేష్లు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మహిళా మండలి సభ్యులు శ్రీ హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, రాత్రి 7 గంటలకు శ్రీ తిరుచి వాహన సేవ పూజలను నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమాలలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వర్లు, జంధ్యం రామారావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, మూర్తి అనురాధ తదితర సభ్యులు పాల్గొన్నారు. మన తెనాలిపట్నంలో వెంచేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవములు 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈరోజు ప్రథమంగా శ్రీ స్వామివారి యొక్క స్నపన కార్యక్రమం, పెండ్లి కుమారు చేయట కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో 11వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, 12వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తొలి రోజున స్వామివారిని విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుని పెళ్లి కుమారం చేయడం జరిగింది. సాయంత్రం విశ్వసేన పూజ, అంకురార్పణ కార్యక్రమాలతో, ధ్వజారోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే 10వ తేదీ రేపు ఆదివారం ఉదయం సీతారామ కళ్యాణం, సాయంత్రం తిరుచి వాహన సేవ, 10వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 11వ తేదీన శ్రీ సూచల హనుమతి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో సూచల హనుమతి కళ్యాణం ఎంతో వైభవంగా, వైఖాన సాగముక్తంగా, శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తేదీన శ్రీ సూచల హనుమతి ఆంజనేయ స్వామి వారి దివ్య రథోత్సవాన్ని పట్టణ పురవేదుల్లో కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన శ్రీచక్ర స్థానము, పూర్ణాహుతి కార్యక్రమం, ద్వాదశ ప్రదక్షిణాలు, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు, 14వ తేదీన శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ రోజు నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయండి. అంగరంగ వైభవంగా స్వామివారిని పెండ్లి కుమారుని చేయటం జరిగింది. అలాగే ప్రతి పూట వాహన సేవలు ఉన్నాయి. రేపు రాములవారి కళ్యాణం ఉంది, తరువాత రోజునాడు ఆంజనేయ స్వామి కళ్యాణం ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాము. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఓట్ చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలన ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని అన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ఓటర్లు భావించారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆ పార్టీకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రాంతంలో విజిబుల్గా, క్లియర్గా అభివృద్ధి అనేది కనిపించాలి. మీరు ఢిల్లీ వెళ్ళి చూస్తే ఈ రోజున రోడ్లన్నీ చాలా ఫిల్తీగా ఉన్నాయి. అంటే కనీసం చెత్త తీసుకెళ్లే మెకానిజం కూడా ఆయన బిల్డ్ చేయలేకపోయారు.
ఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, లేకపోతే హర్యానా నుంచి కానీ చాలామంది వస్తారు. రోజు రోజుకి క్రౌడెడ్ అవుతూ ఉంది. అక్కడ వాటర్ సప్లై కానీ, ఆ జనాభా పెరుగుదలకు కావాల్సిన డ్రైనేజెస్ కానీ, వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి లేదు. నేను అక్కడ తిరిగినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఇంకా థర్డ్ టైం కూడా ఇదే గవర్నమెంట్ చూడాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. మీరు అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే ఎన్డీఏ కానీ, బీజేపీ కానీ మరి 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం, ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచే విధంగా, వాళ్ళకి డబ్బు పెంచే విధం, ఒక విజన్ తోటి ఇండియాని ప్రపంచంలో ఒక మంచి పొజిషన్కి తీసుకువెళ్ళేటువంటి మోదీ గారి విజన్ కానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కానీ, అదేవిధంగా తెలుగువారు అంటే మన తెలుగువారు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ప్రచారం చేయటం, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్సెస్ అందరూ కూడా బీజేపీలు వాళ్ళందరూ వచ్చి ఢిల్లీలో ఉండి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ఉంటే డెవలప్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. అదేవిధంగా నేను ఇందా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన ప్రెస్లో మాట్లాడినప్పుడు కొన్ని ఆయన చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. ఒకటి ఢిల్లీ పొల్యూషను, పొలిటికల్ పొల్యూషను రెండూ ఉన్నాయి ఢిల్లీలో. ఎందుకంటే కంటిన్యూస్గా ఫైటింగ్ ఇది తప్పించి ప్రోగ్రెసివ్గా కలిసి ఎలా వర్క్ చేయటం తెలియకపోవటం కేజ్రీవాల్ గారికి. రెండోది ఆయన ఏమి వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఢిల్లీలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసినటువంటి పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన వచ్చిన విధానం ఆ రోజు అవినీతి రహిత సమాజం గురించి వచ్చి, మరి ఆయన అంటే అలాంటి వాళ్ళు తప్పులు చేస్తా పోతా ఉంటే ఏంటంటే ఈ అవినీతిని, ఈ కరప్షన్ మనం ఎప్పటికీ మార్చలేం అనేటువంటిది సమాజంలో వస్తుంది. దాన్ని కూడా హర్షించరు ప్రజలు. వీటన్నిటి దృష్ట్యా ఈ రోజున అపజయం ఆయనకి. ఇటీవల కాలంలో మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వినరు, కేసులు పెట్టినా పట్టించుకోరు, జరిమానాలు వేసినా లెక్కలేదు, కానీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒకటికి పలు ఘటనలు జరిగినా తల్లిదండ్రులు, పాఠశాల, కళాశాల యాజమాన్యాల్లో మాత్రం మార్పు రావటం లేదు. ప్రమాదం అరికడతామన్న కనీస ఆలోచన ముందు చేయాల్సింది ఖచ్చితంగా తల్లిదండ్రులే. రోడ్డుపైకి వస్తే పోలీసులు ఫైన్ వేస్తున్నారని వారిని నోటికొచ్చినట్లు తిడుతున్నాం, కానీ అనుకోని ఘటన జరిగితే నష్టం ఎవరికన్నది ఆలోచించటం లేదు. మైనర్ ర్యాష్ డ్రైవింగ్పై ఇప్పటికే అనేక మార్లు అవగాహన సదస్సులు నిర్వహించాం. అయినా మైనర్లు, వారి తల్లిదండ్రుల్లో మార్పు రాకపోవడం బాధాకరమని పట్టణంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించేందుకు దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా తీపుల్, మైనర్, ర్యాష్, స్నేక్ డ్రైవ్లపై దృష్టి సారించాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దని పేరెంట్స్కి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మైనర్స్ అంటే బిలో 18 ఇయర్స్ ఎవరికి కూడా మోటార్ సైకిల్ ఇవ్వద్దు పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాము. వాళ్ళు కనుక చేసింది ఇంకోసారి పట్టుబడితే మరి పోలీసు వాళ్ళు మేము కలిపి చేసి ప్రాసిక్యూషన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రాసిక్యూషన్ పెడితే మరి జడ్జి గారు మరి జైలు వేసే అవకాశం కూడా ఉంది. పేరెంట్కి వేయొచ్చు, పేరెంట్కి డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇద్దరికి వేయొచ్చు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రానికుండా మీ పిల్లల్ని కట్టడి చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎట్టి పరిస్థితుల్లో 16 ఇయర్స్ లోపు పిల్లలకి మీ బళ్ళు ఇవ్వద్దు. 16 నిండి లేకపోతే 18 నిండినాక 18 నిండిన పిల్లలకి 18 లోపు వాళ్ళకి అసలు ఇవ్వద్దు. 18 ఇయర్స్ నిండినాక వాళ్ళకి లైసెన్స్ తీసుకున్నాకే వాళ్ళకి బండ్లు అలౌ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే రకరకాల సౌండ్స్తో చేస్తున్నారు హారన్స్. అవి ఏంటంటే పెద్ద ఏజ్డ్ పీపుల్ పక్క నుంచి వెళ్తాం వల్ల సౌండ్ చేస్తే వాళ్ళు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల భయపడుతున్నారు. కాబట్టి అటువంటివి కూడా చేయొద్దని మనవి చేస్తున్నాము. శ్రమ గౌరవానికి భంగం కలిగించేలా వెట్టి చాకరీ చేయిస్తూ బలవంతంగా శ్రమ దోచుకోవడం చట్ట ప్రకారం నేరమని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వివేక్ వర్ధన్ పేర్కొన్నారు. మార్కెట్ సెంటర్లోని ది తెనాలి మర్చెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని బ్యాండెడ్ లేబర్ యాక్ట్పై కార్మికులకు అవగాహన కల్పించారు. వెట్టి చాకరీ అప్పు తీసుకున్న వారు చేయటమే కాకుండా వారి వారసులు కూడా జీతం లేకుండా పనిచేయాల్సి రావడం నిషేధించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ వి శివప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన పొంది పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధంగా ఉన్నట్లయితే తెలియచేయాలని కోరారు. ఒకవేళ ఎవరైనా బాండెడ్ లేబర్గా పనిచేస్తున్నా కానీ
మీరు ఎవరైనా కానీ కోర్టుకైనా అప్రోచ్ అవ్వచ్చు, అలాగే అడ్వకేట్స్ దగ్గరైనా అప్రోచ్ అవ్వచ్చు, వచ్చి చెప్పచ్చు ఇలా జరుగుతుంది అని. అలాగే మీకు గవర్నమెంట్ కూడా ఎంతో కొంత డబ్బులు కూడా సహకరిస్తుంది. అలాగే బాండెడ్ లేబర్ నుంచి ఎవరైతే ఫ్రీ చేస్తారో లేబర్ నుంచి వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి దాని నుంచి కూడా వాళ్ళకి విముక్తి కలిగిస్తుంది. అలాగే ఒకవేళ ఏదైనా డబ్బులు ఒకవేళ ఇవ్వాల్సి ఉంది ఒక యజమానికి కానీ ఎవరికైనా కానీ బాండెడ్ లేబర్ కింద వాళ్ళు ఎప్పటి నుంచో కష్టంగా భరిస్తూ వస్తుంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేసి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ నుంచి విముక్తి కలిగించి వాళ్ళని ఫ్రీ చేయడానికి ట్రై చేస్తుంది. గవర్నమెంట్ నుంచి సహకారం అందిస్తుందో వాళ్ళకి మేము మన ఏదైతే బాధ ఉంటుందో వాళ్ళకి చెప్తాము. ఆ బాధ చెప్పిన తర్వాత వాళ్ళు మనకి ఎంతో కొంత ఫ్రీ చేసి ఎంతో కొంత పెనాల్టీని లేదా కొంచెం డబ్బు ద్వారా మనకి సహకారం అందిస్తారు. ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ వెట్టి చాకరీకి ప్రధాన కారణం నిరక్షరాస్యతని, అలాగే ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవటం కూడా ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు విధులతో పాటు హక్కులను కూడా తెలుసుకోవాలని, ఈ విధమైన బ్యాండ్ లేబర్ యాక్ట్పై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఒక అగ్రిమెంట్ ద్వారా ఒక పేదవాడు ఒక ధనిక వర్గం దగ్గర ఒక వ్యక్తి దగ్గర ఎంతో కొంత అప్పు రుణం తీసుకున్న తర్వాత ఆ రుణానికి బాకీ పడి ఆ బాకీనే తరతరాలుగా అంటే వంశపారంపర్యం అతను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అంతా కూడా శారీరక శ్రమ చేసుకుంటూ దాన్ని వెట్టి చాకిరీ అంటారు. అంటే ఏ ఫలం కూడా ఆశించడం, అంటే వేజెస్ ఉండవు, సరైన వేజెస్ ఉండవు, ఒకవేళ ఉండా కూడా లో వేజెస్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చేటటువంటి వడ్డీలేమో హై ఇంట్రెస్ట్తో ఉంటాయి, వేతనం ఏమో తక్కువ వేతనం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కండిషన్స్ కానీ తర్వాత వాళ్ళకి ఎటువంటి హక్కులు అంటే వాళ్ళు ఫ్రీగా మూవ్ కావడానికి అవకాశం ఉండదు, స్వేచ్ఛగా ఫ్రీడమ్గా ఎక్కడ కూడా పోవడానికి అవకాశం ఉండదు. ఆ యొక్క పని వాతావరణ పరిస్థితుల్ని తప్పించి ఆ ప్రాంగణం తప్పించి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అనుమతులు ఉండవు. అటువంటి పరిస్థితుల్లోనూ ఆ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా బాండెడ్ లేబర్ అంటారనమాట. అంటే వాళ్ళకి రైట్స్ అన్ని కూడా కోల్పోతారు. అంటే భూ యాజమాన్య అంటే ల్యాండ్ లార్డ్స్ కానివ్వండి, తర్వాత ధనవంతులైన వ్యక్తుల దగ్గర ఈ విధంగా చేజిక్కించబడినటువంటి పేదవారు అనుభవించేటటువంటి తీరునే బాండెడ్ లేబర్ అంటాం అన్నమాట. న్యాయ విజ్ఞాన సదస్సులో ఎంఈఓ వి జయంతిబాబు, సీనియర్ న్యాయవాది షేక్ హుస్సేన్, ది తెనాలి మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం ఉదయశంకర్, కార్యదర్శి కె కృష్ణకిషోర్లతో పాటు పలు వాణిజ్య సంస్థల పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. బాండెడ్ లేబర్ మీద మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. బాండెడ్ లేబర్ అంటే వెట్టి చాకరీ. మరి చిన్నపిల్లల చేత పని చేయించకూడదని చట్టం చెప్తా ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. ఎక్కడా కూడా మనం మరి అంటే ఇప్పుడైతే మరి చిన్నపిల్లలు తక్కువగా ఉంటారులేండి, మరి అవి ఎక్కడ గనుల్లో కార్మికులు పనిచేసే వాళ్ళ దగ్గర అలా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం. అది చట్టరీత్యా నేరం. దానికోసం అనేది ఒక ప్రత్యేక చట్టం. దానికి మీరు కూడా మీ పిల్లల్ని ఎక్కడా కూడా 18 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా ఎక్కడా కూడా పనుల్లో చేర్పించొద్దు. వారి 18 సంవత్సరాల పిల్లలు ఎప్పుడు కూడా మనం చదువుకునే పిల్లల్ని చదివించాలి తప్పితే పని చేయించకూడదని చట్టం చెప్తా ఉంది. నిర్బంధ విద్య అంటారు. 18 సంవత్సరాల దాకా కూడా పిల్లలందరూ కూడా నిర్బంధంగా బలవంతంగా అయినా సరే స్కూల్లో చేర్పించాలి చెప్తే వాళ్ళ ఏ విధమైన పనికి పంపించకూడదు. అలా పంపిస్తే చట్టరీత్యా నేరం. మరి తల్లిదండ్రులు శిక్షించబడతారు. అలాగే ఏదైతే మనం పనిలో పెడతామో యాజమాన్యాలు కూడా శిక్షించబడతాయి చట్టం ద్వారా. ఇలాంటివి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకొని. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ను సందర్శించిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ ప్రకాష్. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.